దసరా పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ శిల్పారామం వద్ద సందడి వాతావరణం నెలకొంది. సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. జమ్మి చెట్టు వద్ద పూజలు, దుర్గామాత విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శిల్పారామంలో వైభవంగా పండుగ నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరం నుంచి భక్తులందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. ముఖ్యంగా జమ్మి చెట్టుని ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా వేద పండితులతో ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. దసరా రోజు ఈ జమ్మి చెట్టును పూజ చేసుకున్నట్లయితే అన్ని విజయాలు చేకూరుతాయనే సంప్రదాయము నానుడి మనకు ఉంది. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా ఈ జమ్మి చెట్టు వద్దకు వచ్చి పంతులు గారి సమక్షంలో పూజలు నిర్వహించుకుంటున్నారు. అలాగే వాళ్ళకి ఏమైనా కోరికలు తీర్చేందుకు ఈ జమ్మి చెట్టు వద్ద పేపర్లో వాళ్ళు వాటిని నమోదు చేసుకుంటూ అక్కడ పెట్టే పరిస్థితి ఇక్కడ ఉంది. యాక్చువల్గా ఆ పురాణాలు కావచ్చు, అప్పుడు శ్రీరామచంద్రమూర్తి కావచ్చు, అలాగే పంచ పాండవులు కావచ్చు, యుద్ధాలు చేసే సమయంలో జమ్మి చెట్టును పూజ చేసి అక్కడికి యుద్ధాలకు వెళ్ళేటప్పుడు విజయాలు చేకూరాయని అప్పటి నుంచి కూడా ఆచార సాంప్రదాయాల ప్రకారం ఈరోజు దసరా రోజు వాటిని పూజ చేసి మనం ఏదైనా పనులు చేపట్టినట్లయితే విజయాలు చేకూరుతాయని ఇప్పటికే మనకి చెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి జమ్మి చెట్టు వద్ద పూజలు నిర్వహించిన కొంతమంది భక్తులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏంటి హైదరాబాద్లో శిల్పారామంలో దీన్ని ఏర్పాటు చేశారు? యాక్చువల్గా పల్లెటూరులో మనం చూస్తుంటాం. ఎలా అనిపిస్తుంది? దీని ప్రత్యేకతలు మీరు దేనికోసం ఇక్కడికి వచ్చారు? ఇక్కడ బాగుందండి. శిల్పారామంలో ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం మంచిగా ఇవి దసరా ఏర్పాట్లను చేస్తారు, ఉత్సవాలు జరుపుతారు. బతుకమ్మ కానీ ఇంకా వేరే గ్రామీణ కళా నృత్యాలు కానీ బాగా చేస్తారు. ఈసారి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. వారు కూడా అన్ని ఏర్పాట్లు మంచిగా చేశారు. ఈసారి మహిళా మంత్రులు కూడా సీతక్క గారు కానీ కొండా సురేఖ గారికి వారికి ప్రత్యేక దసరా అభినందనలు. ఈ శిల్పారామంలో జమ్మి చెట్టు ఏర్పాటు చేయటం చాలా బాగుంది. ఇప్పుడు గ్రామాలలో అంటే ఉంటాయి, ఇక్కడ సిటీలలో శిల్పారామంలో చేయటం చాలామంది ప్రజలు వచ్చి మొక్కుకొని వాళ్ళ కోరికలు జమ్మి చెట్టుకి రాసి పెట్టుకుంటే నెరవేరుతాయని. ఆ పురాణ కాలంలో కూడా పాండవులు కూడా ఏదైనా పనిలో విజయం సాధించాలంటే వాళ్ళు అన్నీ వాళ్ళ ఈ ఆయుధాలు కానీ ఏవైనా ఒక విజయానికి పోయేటప్పుడు జమ్మి చెట్టు కింద పూజలు చేసి తీసుకొని పోయారు. ఆనాడు శ్రీరామచంద్రులు కానీ ఎవరైనా కానీ మన ఇంట్లో ఉన్న వస్తువులు కానీ మన వెహికల్స్ కానీ మన పనిముట్లు కానీ అన్నీ కూడా మనం పూజ చేసుకొని ముందుకు పోతే విజయాలు సాధిస్తారు. మనం అనుకున్నవి కూడా మనం ఒక దాంట్లో రాసుకొని పోతే ఉంటుంది. మేము ఫ్యామిలీ అంతా వచ్చినాము, ప్రతి సంవత్సరం కూడా వస్తూనే ఉంటాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఈ జమ్మి చెట్టు వల్ల మేము మహేంద్ర హిల్స్ నుంచి వచ్చామండి. బాగుంది, ఇక్కడ మంచిగా ఏర్పాటు చేశారు. జమ్మి చెట్టు చాలా శుభసూచకం అంటారు. జమ్మి చెట్టు విజిట్ చేసి ఆకులు తీసుకెళ్ళి ఫ్యామిలీ అంతా పంచుకుంటే అది మంచి బంగారంతో సమానం అంటారు. ఇది విజయానికి సూచిక జమ్మి చెట్టు అన్నది. మేమంతా సందర్శించాము. జమ్మి చెట్టు పెట్టడం అన్నది బాగుంది. ఇక్కడ అందరికీ ఆనందంగా ఉంది. ఇది ఊళ్ళో మాత్రమే జరిగే ఈవెంట్ ఇక్కడ జరగటం సంతోషాన్ని ఇచ్చింది. అయితే యాక్చువల్గా గ్రామీణ ప్రాంతంలో మాత్రమే జమ్మి చెట్లు ఉంటాయి, అక్కడ పూజలు చేస్తాం. శిల్పారామంలో కూడా జమ్మి చెట్లను ఏర్పాటు చేయడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు గారు కూడా మనతో ఉన్నారు. ఆయన కూడా మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం, ఈ ప్రత్యేకతలు ఏంటని. సార్ చెప్పండి, భక్తులందరూ కూడా జమ్మి చెట్లు ఏర్పాటు చేయడం పట్ల, పూజలు నిర్వహించడం పట్ల చాలా సంతోషిస్తున్నారు. దీని ప్రత్యేకత ఏంటి ఇక్కడ ఏర్పాటు చేయడం పట్ల? ఇప్పుడు మన తెలుసు కదా మీకు, తెలంగాణలో మన ఈ పండుగ వచ్చిందంటే ముఖ్యంగా జమ్మి చెట్టు పూజ చేయటం, పెద్దవాళ్లకు దండాలు పెట్టడం మన కల్చర్ అన్నమాట. మనం తర్వాత దేవునికి దర్శనం చేసుకోవటం. ఈ పండుగ యొక్క ప్రత్యేకత చాలా పెద్ద పండుగ తెలంగాణలో మనం సెలబ్రేట్ చేసుకునేది. అయితే ముఖ్యంగా జమ్మి చెట్టు యొక్క ప్రత్యేకత, ఎందుకు మనం జమ్మి పూజ చేస్తాం అన్నది మీకు హిస్టారికల్గా కల్చరల్గా మీకు తెలుసు, సాంప్రదాయం. మనం అందుకొరకు ఈ సిటీలో ఉండే వాళ్ళకు ఇంతమంది ఉన్నారు తెలుగు వాళ్ళందరూ మన సాంప్రదాయాలను కాపాడుకోవటమే శిల్పారామం యొక్క ప్రఖ్యాత. మన ట్రెడిషన్స్, కస్టమ్స్, ఆచారాలు ఇవన్నీ కూడా మనం ఫ్యూచర్ జనరేషన్ కొరకు మనం కాపాడి వాళ్ళకి ఇప్పించాలి. అందుకొరకు ఆ దృక్పథంతో మేము ఈ పండుగ కూడా మన ఆచారాలు ఎట్లుంటవి, మన సాంప్రదాయాలు ఎట్లుంటవి ఆ విధంగా అథెంటిక్గా చేయటం శిల్పారామం యొక్క మేము చేస్తుంటాము. ఈ పండుగకి అదేవిధంగా జమ్మి చెట్టు మేము పెట్టించినాం. ప్రజలు వస్తున్నారు, షమి అయితే అన్నది వాళ్ళు ఇది చేసుకుంటున్నారు, భగవంతుని యొక్క ఆశీర్వచనాలు తీసుకుంటారు. ఆ విధంగా చేస్తాం మా యొక్క ఇదన్నమాట.
శిల్పారామంలో రాష్ట్ర పండుగలను కూడా నిర్వహిస్తామని, ఆచార సాంప్రదాయాలు కొనసాగిస్తామని, దీనిలో భాగంగానే దసరా రోజు జమ్మి చెట్టుని ఏర్పాటు చేసి ఇక్కడ హైదరాబాద్ భక్తులకు అందుబాటులో ఉంచామని స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు చెప్తున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉండే సాంప్రదాయాలు కావచ్చు, పండుగలు కావచ్చు, ఇక్కడ శిల్పారామంలో ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని భక్తులు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో సూర్బాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్ శిల్పారామం నుంచి.